ఆయన దగ్గరే పెడతారని నిర్ణయించి ఆలోచన చేసి ఒకదాన్ని పెట్టేద్దాం. దేవుని కృపను బట్టి నన్ను వారు పెంచుకున్నారు అని, నేను వారి కుమారుడు కాదు అని నాకు 8వ తరగతిలో తెలిసింది. అంతవరకు నేను మా నాన్న మా అమ్మ అని నన్ను కన్నటువంటి మా అమ్మను నన్ను పిలవలేదు. మీ నాన్న అంటే ఎవరు బలిరాజులా అనేవాడు, తెలిసేది కాదు. కానీ మరి మా నాన్న నన్ను పెంచి పెద్ద చేసి చదువులు నేర్పించి చిన్నప్పటి నుంచి నన్ను తీసుకొని పెంచి నడిపించాను. నేను అప్పుడప్పుడు మా తమ్ముడిని చూస్తూ ఉంటే, నేను చూసుకుంటూ ఉంటే ఒకటి అర్థమవుతుంది. ఒకవేళ మరి పాస్టర్ గారే నన్ను పెట్టకపోతే అసలు నేను ఏమై ఉండేవాళ్ళ అనుకుంటా ఉంటాను. ఏమో అది సమాజంలో తిరిగేవాళ్ళేమో, ఒకవేళ తాగేవాళ్ళేమో, లేకపోతే చెరుకు పనులకు వెళ్ళేవాళ్ళం తెలియదు. కానీ పాస్టర్ గారి చేతుల్లో పడడం చేత ఆయనను చక్కగా పనికొచ్చేటువంటి పాత్రగా ఆయన నన్ను మలిచినటువంటి గొప్ప సేవకుడు. అయితే నన్ను పెంచడమే కాదు కానీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి, ఈ రోజున మీరందరూ పాత్రలుగా ఉండడానికి, తెలవడానికి చాలా కారణం కూడా అయినారు. శబ్దం రోతతో వేవేగా చే
Shalom.